ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. కాశీ మజిలీ కథలు 89వ భాగము. రుక్మిణి కథ. భోజరాజుకి గంధర్వపుత్రిక అయిన కమల అని భార్య యందు కలిగిన వారే చిత్రసేనుడనే కొడుకు, రుక్మిణి అనే కుమార్తె. రాజపుత్రిక రుక్మిణి గంధర్వ అంశంతో జన్మించిన అసామాన్యమైన సౌందర్యవతి. ఆమె విహరించడానికి పట్నానికి ఆనుకొని గొప్ప ఉద్యానవనం నిర్మించబడింది. ఆ తోటలో ఉన్న పుష్పజాతులు మరెక్కడా లేవు. ఆ ఉద్యానవనం చుట్టూ ప్రహరీ కట్టబడి ఉంది. రుక్మిణి ఎప్పుడూ ఆ తోటలోనే విహరిస్తూ ఉంటుంది. దానిలోకి పురుషులకి ప్రవేశం నిషిద్ధం. రుక్మిణికి అత్యంత సన్నిహితురాలైన సఖి రేవతి. ఒకనాడు రుక్మిణి ఉద్యానవనంలో ఆడి సాయంకాలం స్వారీ చేయాలని వేడుకపడి, సఖి పరిచారిక గుర్రాన్ని తీసుకురాలేదే, వ్యాహ్యాలి లేదనుకుందా అని రేవతిని అడిగింది. పరిచారిక వేళకే గుర్రాన్ని సిద్ధం చేసి తీసుకువచ్చిందట. కానీ అది అకారణంగా బెదిరి ఎంతగా కళ్ళెం పట్టుకు లాగినా నిలబడక కళ్ళెం తెంచుకుని ఎక్కడికో పారిపోయిందట. దానికోసం చాలామంది రాజభటులు పరిగెత్తారు. దాని జాడ తెలియలేదట. అది చెబుదామని వచ్చాను. నువ్వు ఏదో పుస్తకం చదువుకుంటూ నా వైపు చూశావు కాదు. ఇంకా షికారుకి వేళ లేదు, రేపు వెళ్దాంలే. ఆ పుస్తకం ఏమిటి అంది రేవతి. దీనిలో చాలా చమత్కారమైన విషయాలున్నాయి. ఇది రహస్య గ్రంథం, పేరు చెప్పకూడదు, స్పష్టంగా అర్థమవడం లేదు చూడు అంటూ రేవతికి ఇచ్చింది. రేవతి దానిని చూసింది. గురుముఖంగా చదువుకోమన్నావు, కానీ దీనిని పురుషుల ముందు చదవకూడదు. శాస్త్ర పాండిత్యం గల స్త్రీలు మనకి దొరకరు. అందుచేత అర్థమైనంత వరకే చదువుకోవాలి. రేవతి, నీకంటే నాకు ఎక్కువ పాండిత్యం ఉందా? తిన్నగా చూస్తే నీకే అర్థమవుతుంది. లేకపోతే పండితులను అడిగి తెలుసుకు వస్తాను అంది సిగ్గు. ఈ మాట ఎవరికైనా చెప్పావు కాదు సుమా. ఇంటికి పోదాం, బండి కట్టించు అంటూ పుస్తకం తీసుకుంది రుక్మిణి. అంతలో అశ్వరక్షకురాలు వచ్చి బండి సిద్ధంగా ఉంది అంది వినయంగా. నీ వల్ల షికారు చెడిపోయింది. గుర్రం ఎందుకు బెదిరింది? సరిగా మచ్చిక చేయడం లేదా అని అడిగింది. అందుకు ఆమె, అది ఎప్పుడు ఇలాంటి ఆగడం చేయలేదు. ఊరికే బెదిరి ఎవరో లాక్కుపోయినట్లు పారిపోయింది. ఆపడం నా తరం కాలేదు అంటుండగానే అదిగో రాజకుమార్తె గుర్రం వస్తుందని వనపాలికలు కేకలు పెట్టారు. అందరూ అటు చూశారు. ఒక చక్కని యువతి జీను మీద కూర్చొని కళ్ళెం లాగుతుంటే ఆ గుర్రం వేగంగా వచ్చి రుక్మిణి బండి పక్కనే నిల్చుంది. ఆమెను చూసి ఆశ్చర్యపోతూ, నీవెవరివి? గుర్రం నీకెక్కడ కనిపించింది? దీనిని తెచ్చి ఇచ్చావు కనుక నువ్వు మాకు నెచ్చెలివే అయ్యావు. రా, నీ వృత్తాంతం చెప్పు అంది రుక్మిణి. ఆమె నేర్పుగా గుర్రం దిగింది. రాకుమార్తె ఆమెను వేదిక మీద కూర్చోబెట్టింది. అప్పుడు ఆమె, రమణి, నా పేరు చారుమతి అంటారు. నేనొక వేశ్యాపుత్రికను. కన్నవారు చిన్ననాడే గతించారు. బంధువులు పోషించగా విద్యాభ్యాసం మీద కోరికతో కాశీపురం వెళ్ళి చాలా విద్యను నేర్చుకున్నాను. విశేషాలు చూడాలని దేశం తిరుగుతున్నాను. నేను ఈ ఊరు వస్తుంటే ఈ గుర్రం పరిగెత్తు వస్తుంది. మృగం అనుకొని చెట్టెక్కాను. అది ఆ చెట్టు కిందకే వచ్చి నిలబడింది. ఉత్తమాశ్వమని గ్రహించి దీనిపైకి ఎక్కాను. ఒక్క పరుగున ఇక్కడికి తీసుకొచ్చింది. ఆ వేగానికి నేను వివసువు అయిపోయాను. ఇదే నా వృత్తాంతం. నిన్ను చూస్తే రాజపుత్రికలా కనిపిస్తున్నావు. నీ పేరేమిటి? ఏ మహారాజు గారి పుత్రికవి? ఈ నగరం ఏది? చెప్పి నాకు ఆనందం కలిగించు అందామె. అప్పుడు రేవతి, ఈమె భోజన కుమార్తె, పేరు రుక్మిణి. ఇది ధారానగరం. ఇది ఈమె విహరించే ఉద్యానవనం అంది. చారుమతి ఆశ్చర్యపోతూ, ఓహో, నేడు ఎంత సుదినం! నేను ఎంత ధన్యురాలిని! నా కోరిక తీర్చడానికి సర్వేశ్వరుడే అనుమతితో ఈ గుర్రం నాన్నిక్కడికి తీసుకొచ్చింది. భోజమహారాజు కీర్తి కాశీ దేశమంతా వ్యాపించింది. అలాంటి రాజుగారి కుమార్తెతో మైత్రి కలిగిన నాలాంటి ధన్యురాలు మరెవరూ ఉండరు అని పొగుడుతున్న ఆమెను వారించి, చారుమతి, నీ మాటల వల్లనే నువ్వు అఖండ పండితురాలివని తెలుస్తుంది. నీలాంటిది దొరకడం నా అదృష్టం. నువ్వు నా దగ్గర కొంతకాలం ఉండి నన్ను శిష్యురాలిగా స్వీకరించి నీకు వచ్చిన విద్య అంతా నాకు నేర్పాలి.
నువ్వు నా అంతఃపురంలో ఉండు. నీ భాగ్యమే నా భాగ్యము, నీ సౌఖ్యమే నా సౌఖ్యం అంది రుక్మిణి. రాజపుత్రి, నీ ఇష్టప్రకారమే చేస్తాను. ఒక విషయం విను. నేను గణికనైనా వేశ్యావృత్తిని విడిచివేశాను. మీ వాళ్ళెవరైనా నన్ను వేశ్యగా భావిస్తారేమో, అందుకు అంగీకరించేదాన్ని కాను సుమా. రుక్మిణి నవ్వుతూ, నా అంతఃపురానికి పురుషులు రారు, నీకు సంశయం అక్కర్లేదు అని ఆమె చేతిలో చేయివేసి బండి ఎక్కించుకొని తన పక్కన కూర్చోబెట్టుకుంది. అప్పుడు కొందరు పరిచారకులు వచ్చి, దేవి, నీ గుర్రమెక్కి ఎవడో పురుషుడు వచ్చాడని, వాడిని యువతలకు పంపమని, తాము అతనిని దండిస్తామని రాజభటులు ద్వారం దగ్గర గోల చేస్తున్నారు అన్నారు. చాలు చాలు, గుర్రమెక్కి వచ్చినది ఆడో మగో తెలియకుండా ఉన్నారు, పొమ్మను అని ఆమె కసిరింది. ఆ రాత్రి రుక్మిణి చారుమతితో ఇష్టాగోష్ఠి సలిపింది. మరునాడు చిత్రసేనుడు అనువాడు వచ్చి, సోదరి, నిన్న సాయంత్రము నీ గుర్రం పారిపోయిందని, దాన్నెక్కి కొత్తవాడు ఉద్యానవనానికి వచ్చాడని, వానిని బండిలో ఎక్కించుకొని రాజభటుల్ని గద్దించి అంతఃపురానికి తీసుకువచ్చావని కావలి వాళ్ళు చెప్పగా, ఆ విషయం తెలుసుకు రమ్మని మంత్రులు నన్ను నియమించారు అన్నాడు. రుక్మిణి భయం నటిస్తూ, అన్నా, కాశీపుర నివాసిని చారుమతి అనే వేశ్యారత్నం మన ఊరికి వస్తూ దారిలో ఎదురుపడిన నా గుర్రమెక్కగా అది ఆమెను నా ఉద్యానవనానికి తీసుకువచ్చింది. ఆమె చాలా విద్యావంతురాలు. ఆమె నుంచి కొన్ని విద్యా సంప్రదాయాలు తెలుసుకుందామని నా అంతఃపురానికి తీసుకువచ్చాను. కావలి వాళ్ళు మగవాడని బొంకుతున్నారు అంటూ చారుమతిని పిలిచి, ఈమె నిన్న నా గుర్రమెక్కి వచ్చిన యువతి అని చూపించింది. ఆమె రాజకుమారుడికి నమస్కరించి అతను అడిగిన వివరాలు చెప్పింది. అప్పుడు అతను, కులవృత్తిని ఏవగించుకున్నా నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. విధి నిర్ణయానికి తల వంచాలి కదా అందామె. రాజకుమారుడికి ఆమె మీద మోహం కలిగింది. వచ్చిన పని మరిచి ఏవేవో మాట్లాడుతున్న అతన్ని, అన్నా, ఇక నువ్విక్కడ ఉండకూడదు, వేగంగా వెళ్ళు, చారుమతి లోపలికి పోదాం పదా అని ఆమెను తీసుకుని రుక్మిణి లోపలికి వెళ్ళిపోయింది. చిత్రసేనుడికి ఏం చేయడానికి తోచక అన్యమనస్కంగా ఇంటికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళాక చారుమతి రుక్మిణితో, మీ అన్న ఎలాంటి ప్రశ్నలు వేశాడో, ఎన్ని వికారాలు ప్రదర్శించాడో చూశావుగా అంది. వాటిని లెక్కలోకి తీసుకోకు, నీ వ్రతం అతనికి తెలియదు, పైగా నీ రూపం అలాంటిది అంది రుక్మిణి. ఇవాళే మంచిది, నా వల్ల నువ్వు తెలుసుకోవలసిన విద్యలేమిటో చెప్పు, ప్రారంభిద్దాం. రుక్మిణి ఆలోచనలో పడగా, రేవతి, ఉద్యానవనంలో చూస్తున్న పుస్తకంలోనివి చెప్పించుకో అని జ్ఞాపకం చేసింది. ఆమె ఆ పుస్తకం తెప్పించి చారుమతికి చూపించింది. చారుమతి దాని సారాంశం చెప్పసాగింది. పూర్వకాలంలో పరశ్రీ గమనం నిషేధం కాదు. బ్రాహ్మణులు మద్యమాంసాలు తీసుకునేవారు, గురుపుత్రికని పెళ్లాడేవారు. ఉద్దాలక మహర్షి కొడుకు శ్వేతకేతుడనే పండితుడు ఆ దురాచారాలన్నీ ఖండించి ఒక శాస్త్రాన్ని రచించాడు. అప్పటి నుంచి ఆ దురాచారాలు నశించాయి. ఆ గ్రంథంలోని విషయాలని క్లుప్తం చేసి పాంచాలుడనే పండితుడు ఒక గ్రంథం రచించాడు. దానిలో పురుషుడు తన ఆయువుని బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము అనే 4 భాగాలుగా చేసుకోవాలి. 16 ఏళ్ల వరకు బాలుడు విద్యను అభ్యసించాలి. తరువాత యవ్వనంలో కామాన్ని అనుభవించాలి, ముసలితనంలో ధర్మం అనుభవించాలి అని చెబుతుంటే రుక్మిణి అడ్డుపడి, యవ్వనంలో కామమే కానీ ధర్మార్థాలను ఆచరించకూడదా అని అడిగింది. చారుమతి నవ్వుతూ, జీవితం అస్థిరమవడం వల్ల ధర్మార్థాలను ఎప్పుడైనా సంపాదించాలని గ్రంథకర్తే చెప్పాడు అంది. చారుమతి, ధర్మార్థాలకు శాస్త్రం అవసరం కానీ కామానికి శాస్త్రం ఎందుకు? పశుపక్షాదులకు కామం ఎవరు ఉపదేశిస్తున్నారు? వాటికి ఋతుకాలంలోనే సంయోగ వాంఛ కలుగుతుంది. మనుషులకు అలాంటి నియమం లేని స్వేచ్ఛ కనుక శాస్త్రం అవసరమైంది అని సమాధానం చెప్పి, రావణుడు మొదలైన వారు అధర్మ కామం వల్లనే చెడిపోయారు. అంతేకాదు, శరీర స్థితికి రోగాలలాగే కామం హేతువే అంది. రుక్మిణి ప్రశ్నలకు సమాధానం చెప్తూ, చతుష్టష్టి అంటే 64 కళల గురించి, ద్యూతాశ్రయాలు 20 గురించి, 16 శయనోపచారికలు, 4 ఉత్తర కళల గురించి, 64 విద్యల గురించి వివరించింది. ఆమె చెప్పిన విషయాలకు చారుమతి ఎంతో సంతోషించింది.
గోణికాపుత్రుడి కథ. దత్తకుడు మొదలైన మిత్రులలో ఒకడైన గోణికాపుత్రుడు నియమించుకున్న ప్రకారం కాశీనగరం నుంచి శుభముహూర్తంలో బయలుదేరి దక్షిణ దిశగా వెళ్తూ తోవలో అనేక జనపదాలలోని విశేషాలను చూసుకుని పోతూ ఒకనాడు ఒక చెట్టు కింద నీడలో కూర్చొని అలసట తీర్చుకుంటుంటే ఆ దారిన పోతున్న ఒక బ్రహ్మచారి అతనికి నమస్కరించాడు. గోణికాపుత్రుడు, నువ్వెవరివి? నీ ఊరేది? ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. అందుకతను, అయ్యో, నాదొక పల్లెటూరు, నా పేరు గోమఠుడంటారు, బ్రాహ్మణుణ్ణి, దరిద్రుణ్ణి, ముష్టెత్తుకుందుకు ఈ ప్రాంతంలోని గ్రామాలకు పోతున్నాను అన్నాడు. అతను నవ్వుతూ, విద్యాభ్యాసం ఏమైనా చేశావా? పెళ్ళయిందా అని ప్రశ్నించాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు గతించారు. సంసార భారం మీద పడింది. చదువుకుందుకు అవకాశం కలగలేదు. ముష్టెత్తుకు బతుకుతున్న ఈ విద్యాశూన్యుడికి పిల్లనెవరిస్తారు? శుద్ధ బ్రహ్మచారిని బాబు అన్నాడు అతను అతి దీనంగా. అయ్యో, విద్యను అభ్యసించవలసిన మంచి కాలంలో నువ్వు బిచ్చమెత్తుకొని వృధా చేశావా? ఒక పొట్ట కోసం ఈ ముష్టి దేనికి? ఇప్పటికైనా మించిపోయింది లేదు. భిక్షం ఎత్తడం మాని చదువుకో అన్నాడు అతను. అందుకు గోమఠుడు, అయ్యా, నా వంటి వాళ్ళు కూడా చదువుకోవడం మొదలు పెడితే ప్రపంచం నిలబడుతుందా? ఇప్పుడు నాకేం చదువు వస్తుంది? పెళ్లి కోసమే 4 డబ్బులు పోగు చేశాను, అందుకే ప్రయత్నం చేస్తున్నాను బాబు. మీ వైపు ఎవరైనా పెళ్ళికి ఉన్నారా అని ఆశగా అడిగాడు. పిల్లలకేం లోటు, కానీ పెళ్లితో నీ కష్టాలు తీరిపోతాయా అని అడిగాడు. గోణికాపుత్రుడు సందేహం లేకుండా, భార్యుంటే అడివైనా పట్నమే, ఆమె లేకుంటే పట్టణమైనా అడివే. ఆలు లేనివాడు అధముడు. ఒళ్ళు పట్టాలన్నా, కాళ్ళు పిసకాలన్నా, వేణీళ్లు పెట్టాలన్నా, కంచం పెట్టాలన్నా, మంచం వెయ్యాలన్నా భార్య ఉంటేనే కదా. మహాత్మా, చక్కని భార్యతో కాపురం చేయాలని నాకు చాలా ముచ్చటగా ఉంది. నువ్వు మహావిద్వాంసుడిలా ఉన్నావు. నీకు సేవ చేస్తూ నీ వెంట వస్తాను. నాకు పెళ్లి చేస్తావా అని ప్రాధేయపడ్డాడు గోమఠుడు. అంతేకాదు, నీకు మంచి కన్యతో వివాహం చేస్తాను అన్నాడు అతను. ఇక గోమఠుడు ఇంటికి పోక అతనితోనే పోసాగాడు. ఇద్దరూ కలిసి ఒకనాడు విపుల అనే అగ్రహారం చేరారు. అక్కడ సోమవర్మ అని పండితుడున్నాడు. అతనికి మడిమాన్యాలు చాలా ఉన్నాయి. జ్యోతిష్యంలో అంతటి పండితుడు మరొకడు లేడని పేరు పొందాడు. చిరకాలానికి అతనికి ఒక ఆడపిల్ల పుట్టింది. అమ్మాయి పుట్టిన వేళను బట్టి లగ్నం కట్టి ఏమీ మాట్లాడకుండా ముఖం చిన్నబుచ్చుకున్నాడు. నాథ, మన అమ్మాయి పుట్టిన వేళ మంచిదేనా? ఆయుర్భాగ్యాలు ఎలా ఉన్నాయి? పంచాంగం చూసి వెలవెలబోతున్నారే అని అడిగింది భార్య. అప్పుడు అతను, నీ కూతురికి ఆయుర్భాగ్యం బాగానే ఉంది, కానీ స్త్రీలకుండ కూడని దోషముంది. అందువలన బంధువులలో తలవంపులవుతుంది. జారత్వం వల్ల, అదే కాక కులం కూడా కళంకితం అవుతుంది అన్నాడు. ఆమె పకాలున నవ్వి, గొప్ప జ్యోతిష్యమే. ఆ మాటకొస్తే వీలు కుదరక కానీ స్త్రీలలో జారిని కానిదెవరు? మీరు శాస్త్రం చదువుకున్నారే కానీ లోక జ్ఞానం బొత్తిగా లేనివారు. ఇంకా ఏదో అనుకున్నాను. బతికి బట్ట కట్టాక చూసుకోవచ్చులేండి, మీరు విచారించకండి అని తన తల్లిదండ్రులతో పరిహాసంగా చెప్పింది. వాడు నవ్వుతూ ఆ పిల్లని జారని ముద్దుగా పిలవసాగారు. దాంతో ఆ పిల్లకు ఆ పేరే రూఢి అయిపోయింది. 10 ఏళ్ళు ప్రాయం వచ్చేసరికి ఆ పిల్ల ముగ్ధ మనోహరంగా తయారైంది. తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేయాలనుకున్నారు. ఆమె కుల, రూప, విద్య విశేషాలు బట్టి ఎవరైనా అడగవచ్చి జారా అని పేరు పెట్టడానికి కారణం ఏమిటని అడిగితే సోమవర్మ యథార్థం చెప్పేవాడు. దానితో వాళ్ళు కోడలు వ్యభిచరిస్తే కులం చెడిపోతుంది అని వెనక్కి వెళ్ళిపోయేవారు. ఒక్కరూ ఆమెను కోడలుగా అంగీకరించలేదు. అలా 2 ఏళ్ళు గడిచిపోయాయి. ఆ కన్య గురించి దేశమంతా తెలిసిపోయింది. ఎవ్వరూ ఆమెను వివాహం చేసుకోలేదు. ఒకనాడు సోమశర్మ భార్య, వైదికోత్తమ, మనకి భోగభాగ్యాలు చాలా ఉన్నాయి, ఒక్కతే కూతురు, అది విద్యారూపాలు కలిగింది, అయినా దానికింతవరకు వివాహం చేయలేకపోయామంటే మనదే తప్పు. దానిని జారా అని చెప్పకపోతే ఈ ముప్పు వచ్చేది కాదు. లోకంలో కన్యలందరూ పతివ్రతలేనా? ఓ తండ్రి అయినా కూతురి గురించి అలా చెప్పుకుంటాడా? మీరు అమాయకులైపోయారు. పిల్లకి యవ్వనం వస్తుంది కానీ వరుడు దొరకలేదు. రజస్వల అయితే కొంప నట్టేట కట్టుకున్నట్టే.
ఇకనైనా మీరు ఆ గుట్టు చెప్పనని ఒట్టు పెట్టుకోండి. మా వాళ్ళందరూ మిమ్మల్ని నిందిస్తున్నారు అంది. దోషం తెలుసుకుని చేసుకుంటే తరువాత దానిని నిందించరు కదా అని చెబుతున్నాను. సరే, బ్రహ్మసూత్రాలు తోడుగా ఇక ఎవ్వరికీ చెప్పను అని అతను శబ్దం చేశాడు. కానీ గ్రామస్తులు పై వారెవ్వరైనా వాళ్ళింటికి వెళ్ళక మునిపే ఆ వృత్తాంతం చెప్పేవారు. గోణికాపుత్రుడు గోమఠుడు అగ్రహారం రావడంతోనే జార నడగడానికి వచ్చారని నిశ్చయించి, మీరు సోమవర్మ కూతురిని అడగడానికి వచ్చారు కాబోలు, ఆ పిల్ల మంచిది కాదు సుమండి అంటూ గ్రామస్తులు ఆ వృత్తాంతమంతా చెప్పగా గోణికాపుత్రుడు నవ్వుతూ గోమఠుడి వైపు చూశాడు. విద్య, ధనం, గొప్పతనం ఏమీ లేని నాకు పిల్లని ఎవరిస్తారు? సోమవర్మ కూతురు జార అయినా విద్యా వైభవాలు కలది. స్త్రీ సంపర్కం కోసం పరితపిస్తున్న నాకు ఆమెనిప్పించండి, పెళ్ళాడుతాను అన్నాడు అతను. పెళ్ళాడు సంతోషమే, కానీ రాబోయే అనర్థాలు తెలుసుకో. భార్య జారిని అయితే బంధువులు, ఊరి వాళ్ళు నవ్వుతారు. అన్నదమ్ములతో సహా అందరూ చేతకాని వాడంటారు. ఎరిగిన వారు ఎత్తి పొడుస్తారు. అలా పెళ్ళాడి బాధలు పడడం కంటే బ్రహ్మచారిగా ఉండిపోవడమే ఉత్తమం. ఇవన్నీ సహించి కాపురం చేసిన జారిని అయిన భార్య మగడితో మనసిచ్చి మాట్లాడదు, చెప్పిన పని చెయ్యదు, మృదువుగా మాట్లాడదు. భర్త ఎడ్డం అంటే తాను తెడ్డం అంటుంది. అలాంటి కాపురం చేయడం కంటే ఏటిలో పడి చావడం మేలనిపిస్తుంది అని హెచ్చరించగా గోమఠుడు, మహాత్మా, మగవాడు సమర్థుడై వ్యవహరిస్తుంటే ఆడది ఎలా వ్యభిచరించగలదు? నేను ఆమెను 1000 కళ్ళతో కనిపెట్టుకుని ఉంటాను అన్నాడు. సరే, ఇప్పుడెందుకు, ముందు ఆలోచించుకోవచ్చు అంటూ సోమవర్మ గారింటికి వెళ్ళారు. ఆ ఇల్లాలు వాళ్ళని చూసి బ్రహ్మచారులని పిల్లను అడగడానికి వచ్చారని తెలుసుకొని జారను అలంకరించమని పరిచారకులను నియోగించి వారి వద్దకి కాళ్ళు కడుక్కుందుకు తానే స్వయంగా నీళ్ళందించింది. వాళ్ళ చేత వేడి నీటి స్నానం చేయించింది. అంతలో సోమవర్మ ఇంటికి వచ్చాడు. ఆమె వారి గురించి అతనికి చెప్పింది. సోమవర్మ వారిని స్తుతించి తృప్తిగా భోజనం పెట్టాడు. అప్పుడు గోణికాపుత్రుడు, ఆర్య, మీకు పిల్లలెందరు అని అడిగాడు. సోమవర్మ తన కుమార్తెను పిలవగా చక్కగా అలంకరించుకున్న జార వారి వద్దకు వచ్చింది. ఆమెను చూసి గోమఠుడు మోహావేశం చెంది, ఎంత సౌందర్యవతి! ఇది జారిని అయితే అగుగాక, ఒక్క రాత్రి దీనితో సుఖిస్తే చాలదా? నాకంత యోగం పడుతుందా అనుకున్నాడు. సోమవర్మ కూతురిని ఒడిలో కూర్చోబెట్టుకుని, అయ్యా, ఇది ఒక్కతే నాకు కూతురు, లేక లేక కలిగింది అన్నాడు. బాలా, నీ పేరేమిటి? చదువుకున్నావా అని గోణికాపుత్రుడు అడిగినా సిగ్గుతో ఆమె జవాబు చెప్పలేదు. అప్పుడు అతడు, జాతకం ఉందా అని అడిగాడు. భార్య వద్దు వద్దని సైగ చేస్తున్నా వినిపించుకోకుండా ఉంది అంటూ సోమశర్మ లోపలికి వెళ్ళి తీస్తుంటే ఆమె అతన్ని నిందించి, మీ మూలంగా నా బిడ్డకి పెళ్ళవదు, జాతకం లేదని చెప్పరాదా? అప్పుడే ఈ ఊళ్ళో ఎవరో వాళ్ళకి జార విషయం చెప్పేసి ఉంటారు, లేకపోతే ముందే ఎందుకు జాతకం అడుగుతారు? ఈ సంబంధం దాటిపోతే ఇక పెళ్ళి కాదు, జాతకం లేదని చెప్పండి, పొండి అని కసిరింది. సోమవర్మ వారితో, జాతకం ఇప్పుడు కనిపించడం లేదు, తర్వాత ఆ విషయాలు విన్నవిస్తాను. మీరు ఉత్తమ కులుజులని మీ రూపురేఖలు చెబుతున్నాయి, మీతో సంబంధం చేయాలని ఉంది, మీ అభిప్రాయం ఏమిటి అన్నాడు. అంతలో సోమవర్మ భార్య చాటుగా నిలబడి, అయ్యా, ఈ ఊరి వారు మాకు విరోధులు, వారి మాటలు నమ్మకండి. మా పిల్ల చాలా గుణవంతురాలు, రూపం చూడనే చూశారు, 10,000 విలువ గల నగలున్నాయి. కొన్ని ఇబ్బందుల వల్ల పెళ్ళి ఆలస్యమైంది. మొన్ననే 10 ఏళ్ళు వెళ్ళాయి. ఏపుగా ఎదగడం వల్ల అలా కనపడుతుంది. మీకు దీనిని ఇవ్వాలనుంది, పెళ్లి చేసుకొని సుఖపడండి. గోణికాపుత్రుడు నవ్వుతూ, అమ్మ, నేనిప్పుడు వివాహం ఆడను, ఇతను నా శిష్యుడు, వీని కోసమే మీ పిల్లని అడగడానికి వచ్చాను. ఈ ఊరివారు మాకేవో చెప్పారు, కానీ మేమవి పరిగణించం. ఇంతకీ మీ పిల్లనివ్వండి, ఇతను అంగీకరిస్తున్నాడు, మీ ఇంట ఇల్లరికం ఉండగలడు అన్నాడు. బాబు, ఎవరైనా మంచిదే, మా ఇంట ఉండమనే మేము కోరేది, మా కోరిక తీర్చారు. లగ్నానికి వ్యవధి లేదు, రేపే మంచి ముహూర్తం, బంధువులందరూ తర్వాత వస్తారు, రేపే పెళ్లి చేయడానికి మీరు అంగీకరించాలి, 2 వైపులా మీరే పెద్దలు అంది. అతను సంతోషంగా ఒప్పుకున్నాడు.
సోమవర్మ ఊరిలో వారిని కానీ బంధువులను కానీ ఎవ్వరినీ పిలవకుండా మర్నాడే గుడిలో జారను గోమటుడికిచ్చి వివాహం జరిపించేశాడు. అప్పటికి వారి ప్రాణాలు కుదుటపడ్డాయి. గోమఠుడు కూడా చాలా ఆనందించాడు. పెళ్ళైన 4 రోజులకి సోమవర్మ గోణికాపుత్రుడితో కూతురి వృత్తాంతం చెప్పగా అతను నవ్వుతూ, అయ్యా, మీరు వైదికోత్తములు, లోక వ్యవహారాలు అంతగా తెలియనివారు. మీ రహస్యాలన్నీ వినే మేము చేసుకున్నాం. పోన్లేండి, మీ అల్లుడు గట్టివాడు, భార్యని కాపాడుకోగలడు అన్నాడు. సోమవర్మ తన భయం విచారం ఆ మాటలతో పోగా అతనిని గట్టిగా కౌగిలించుకొని స్తోత్రం చేశాడు. గోణికాపుత్రుడు కొన్ని రోజులు అక్కడుండి గోమటుడికి భార్యని కాపాడుకునే విధానం బోధించి ధారానగరం వైపు వెళ్ళిపోయాడు. తన భార్య వీధిన పోయే వాళ్ల వైపు చూడడం, వాళ్ల పాటలు ఆలకించడం, అందంగా ఉండే పొరిగింటి మగాణ్ణి తొంగి చూడడం, అయ్యవారం బ్రాహ్మణమని ఊరి విశేషాలు అడగడం, తండ్రితో మాట్లాడడానికి వచ్చే యువకుల ముందు వయ్యారాలు పోవడం మొదలైన చేష్టలు గమనించి మామగారికి చెప్పి ఒక మహారణ్యం మధ్యంలో గొప్ప మేడ కట్టించి దాని చుట్టూ ఎత్తైన ప్రాకారం నిర్మించి దానిలో భార్యనుంచాడు. పంజరంలో చిలకలా ఆమెను కదలనివ్వ ఆమెకు తానే విద్యాబుద్ధులు నేర్పుతుంటే ఆమెకి యవ్వనం పొడచూపింది. అప్పుడు కేళీ మందిరంలో ఆమె ఎలా ప్రవర్తించాలో ముఖానికి మసిపూసుకొని చింపిరిగుడ్డ మొలకి చుట్టుకొని తల విరబోసుకొని మండుతున్న నిప్పుల కుంపటిని నెత్తిమీద పెట్టుకొని ఒక చేతితో బెత్తం మరో చేతితో వేపకొమ్మ పట్టుకొని వికటాట్టహాసం చేస్తూ కరుస్తాను మింగుతాను ఆగు కదలకు అంటూ అరుస్తూ చెయ్య దగ్గరికి పోయి, మూఢా, ఇక్కడ పడుకొని ఉండు, మళ్ళీ వచ్చి నీ పని పడతాను అని పెరట్లోకి పోయి ఆవేశమంతా తీసేసి స్నానం చేసి కొత్త బట్టల అలంకారాలు ధరించి నన్ను కలుసుకోవాలి అని చెప్పాడు. అలాగే చేయిస్తూ ఆమెతో క్రీడించసాగాడు. లోకజ్ఞానం లేదవ్వడం వల్ల ఆమె అదే ఆచారం అనుకొని ఆ విధానాన్ని అక్షరాల పాటించసాగింది. అలా కొన్నాళ్ళు గడిచాయి. ఒకనాడు గోమఠుడు ఇంటికి అవసరమైన సామానులు తేవడం కోసం దగ్గరలోని గ్రామానికి వెళ్తూ భార్యతో, నేను ఊరి నుంచి రాత్రికి వస్తాను, తప్పితే రేపు పొద్దుట వస్తాను, తలుపు వేసుకొని భద్రంగా ఉండు అని చెప్పి వెళ్ళాడు. అతను వెళ్ళడంతోటే జన్మలగ్న ప్రభావం వల్ల ఆమెలో పురుష సంగమం పట్ల అభిలాష కలిగింది. ఆమె అలంకరించుకుని, ఈ రాత్రి లోపల ఎవడైనా పురుషుడు ఇక్కడికి రాకూడదా? నాకు ఈ నిర్బంధం ఏమిటి? మా ఊళ్ళో ఉంటే చక్కగా స్వేచ్ఛగా ఉండేదాన్ని కదా. మేడెక్కి చూస్తుంటాను. సాయంకాలం లోపల ఎవరైనా ఈ దారిన పోకపోతారా అనుకొని మేడ మీదకు వెళ్ళింది. కొంతసేపటికి ఆ దారిన ధనవంతులైన 4 రత్నవర్తకులు కనిపించారు. వాళ్ళు అవతలి ఊరి సంతకు వెళ్తూ దారి తప్పిన వారు. ఆ ఇల్లు చూసి ఆశ్చర్యపడుతూ ఆగిపోయారు. వారిని చూసి ఆమె, ఆహా, ఇవాళ నా అదృష్టం ఫలించింది. వీరు 4తోనూ నేటి రాత్రి 4 జాములు క్రీడించి నా మదన తాపం తీర్చుకుంటాను. ఇక నా పతి రాత్రికి ఎలాగూ రాడు అనుకొని, ఓ బాటసారులారా, చీకటి పడుతుంది, దగ్గరలో గ్రామం లేదు, రాత్రి ఇక్కడుండండి, రేపు పొద్దున్నే పోదురు గాని రండి అని తీయని కంఠంతో పిలిచింది. వారు ఆమె మాటలు విని, ఎవరో ఇల్లాలు మనల్ని రమ్మంటుంది, భోజనం సదుపాయం కలగజేయక మానదు, ఈ రాత్రి ఇక్కడ పడుకొని పొద్దున్నే పోదాం అనుకున్నారు. కానీ వారిలో ఒకడు అడవిలో ఒంటరిగా ఉన్న ఈ ఇంటికి ఆ ఇంటి వద్దకి బాగా ఆలోచించకుండా పోకూడదు, అది భూతమో దయ్యమో బ్రహ్మరాక్షసో అన్నాడు. మరొకడు వెంటనే, ఆ చిన్నదాని మొహం చూశావా, భూతాలు బ్రహ్మరాక్షసులు అంత అందంగా ఉంటాయా? గొప్పవాళ్ళు జనసంపర్కం సహింపక ఏకాంత స్థలాలలో ఇల్లు కట్టుకొని నివసిస్తూ ఉంటారు. ఉపకారానికి పిలుస్తుంటే ఊరికే శంకించడం దేనికి? పదండి పోదాం అన్నాడు. ఒకడు, సుందరి, మేం వస్తున్నాం, తలుపు తీయించు అని కేక వేశాడు. ఆమె వేగంగా వచ్చి తలుపులు తెరిచింది. 4 పడుచువాళ్ళని చూసి సంతోషంగా తల పంకించి వాళ్ళని ఒక గదిలో ఉంచింది. భోజనం తయారు చేసి పెట్టింది. వాళ్ళు భోంచేశాక, మీరెవరు, ఎక్కడికి పోతున్నారు? ఈ పడుచు వయసులో భార్యని వదిలి పెట్టి తిరగడం ధర్మమా? మీ విరహానికి వాళ్ళెంత బాధపడుతున్నారో. నా భర్త రేపు పొద్దుటికి కానీ రాడు. ఒంటరి పడక నాకు అలవాటు లేదు. ఒక్క నాటికే నాకెంత బాధగా ఉందో. మీలో ఒక్క ధైర్యశాలి నా పడకటింట్లో సాయంగా
పడుకోగలడా అని అడిగింది. ఆ వర్తకులలో మన్మథ భావాలు కలగసాగాయి. ఓ యువతి, నువ్వెవరివి? నీ భర్త ఎక్కడికి పోయాడు? నువ్విక్కడ ఒంటరిగా ఎందుకున్నావు? నీ వృత్తాంతం చెబితే ఒక్కడు కాదు నలగరం నీ పక్కన పడుకుంటాం అన్నారు వాళ్ళు. ఇది నా పూర్వపుణ్యం. నలుగురిని చూసే భాగ్యం నాకు లేదు. ఇక్కడికొచ్చాక పరపురుషుల ముఖమే కనబడలేదు. నా పుణ్యం వల్ల ఈరోజు మీరు తటస్థపడ్డారు. నా వృత్తాంతం చాలా ఉంది, తరువాత చెబుతాను. మీరు నిద్ర మానుకొని నలుగురు ఒక్కసారి రావద్దు, జాముకొకరు రండి. అలా అయితే ఎవ్వరికీ కష్టం ఉండదు, అందరికీ సుఖంగా ఉంటుంది అంది జార. వాళ్లల్లో యువకుడు తటాలున లేచి, నేను ముందుకొస్తాను, పడక గది చూపించు అన్నాడు చొరవగా. ఆమె అతన్ని తీసుకుపోయి మంచం మీద కూర్చోబెట్టి ఇప్పుడే వస్తానని అవతలికి వెళ్ళింది. అతను అలాంటి సుందరి పొత్తు లభిస్తున్నందుకు తెగ సంతోషపడి పోతున్నాడు. సాహసించి వచ్చినందుకు తొలి కలియక లభిస్తుంది అనుకుంటూ ఆమె కోసం వాళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూడసాగాడు. అవతలి గదిలో ఉన్న ముగ్గురు, అయ్యో వాడుకున్న సాహసం మనకి లేకపోయింది. నలుగురిలోనూ ఎవరో ఒకరిని రమ్మంది, కానీ పేరు పెట్టి పిలవలేదు కదా. మనకి బుద్ధి చొరవ రెండూ లేకపోయాయి. ఆమె జాము కొరకు అంది, కానీ వాడంతటితో వదలడు. మన పని ఒట్టిదే, వాడెప్పుడు వస్తాడో అంటూ నిద్రపోకుండా గడియలు లెక్క పెడుతూ అతని కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. జార పెరట్లోకి పోయి వాడుక ప్రకారం మసి పూసుకుంది. చింపిరి గుడ్డలు కట్టుకొని నెత్తి మీద నిప్పుల కుంపెటి పెట్టుకొని బెత్తం వేపరెమ్మలు పట్టుకొని కరుస్తాను, మింగుతాను, పొడుస్తాను అంటూ అతనున్న గదిలోకి వచ్చేసరికి, అమ్మో ఇది బ్రహ్మరాక్షసి, ఎరక్క మూసపోయాను. లేకపోతే ఒంటరిగా ఈ అడవిలో ఇంత చక్కంది నివసిస్తుందా? వాడు వద్దని చెప్తూనే విన్నాను కాదు. వాళ్ళు ఈ పాటికి దీని సంగతి చూసి పారిపోయి ఉంటారు. నేనే దొరికిపోయాను, నాకే చావు మూడింది. విధి ఈ బ్రహ్మరాక్షసి నా మీద పడి చంపుతుంది కాబోలు. చొరవ ఎప్పుడు కూడదు. మూటలో 1,00,000 వెలగల రత్నాలున్నాయి, అవన్నీ వాళ్ళు తీసుకుపోతారు కాబోలు. నా భార్యకిస్తారో ఇవ్వరో, అది వద్దంటున్నా ప్రయాణం పెట్టుకున్నది చావడానికే కాబోలు. ఈ రాక్షసి వాళ్ళని కూడా చంపక వదులుతుందా ఏమో, ముందు నేను చిక్కాను అనుకుంటూ భయంతో సగం చచ్చి దానివైపు చూడకుండా కూర్చున్నాడు. జార 3 సార్లు మంచం చుట్టూ తిరిగి, నీ పని పడతానుండు అంటూ పెరట్లోకి పోయింది. అదే అదనని ఆ వర్తకుడు మంచం దిగి మిగిలిన వారున్న గదిలోకి పారిపోయాడు. అతని కోసమే ఎదురు చూస్తున్న వాళ్ళు నేను ముందు పోతాను అంటూ లేచారు. అతను వారిని వారిస్తూ, అది ఆడది కాదు, బ్రహ్మరాక్షసి ఇక్కడుంటే మనందరినీ చంపేస్తుంది అని అనేసరికి ఎవరికి వారే తమ తమ మాటలు పట్టుకొని తలుపులు తెరిచి పారిపోయారు. ఆ సందడి విన్న జార ఆవేశంలోనే వారి వెంటపడి, పారిపోతారేం, రండి రండి, మీ మీద ఎంతో ఆశ పెట్టుకున్నాను, నా కోరిక తీర్చకుండా పోవచ్చునా, అసలేమైంది అంటూ కేకలు పెట్టింది. వాళ్ళు వెనక్కి చూసి దాని వేషము భయంకరంగా ఉండడంతో ఆ రాక్షసి తమను వెంట తరుముతున్నది, చంపడానికి అని శక్తి కొద్దీ వేగంగా పారిపోసాగారు. జార నిరాశ చెంది వెనక్కిపోయి దుఃఖిస్తూ మంచం మీద పడుకుంది. వర్తకులు తెల్లవారే వరకు పరిగెత్తి సూర్యోదయానికి ఒక పల్లె చేరి బతికామనుకుంటూ అంతలోనే మూటలు జ్ఞాపకం వచ్చి దరిద్రులమయ్యాం, ఇళ్ళకి పోయి ఏం చేస్తాం, భార్యాపుత్రులను ఎలా పోషించుకుంటాం అని చెరువు గట్టున కూర్చొని దుఃఖించసాగారు. అప్పటికి సూర్యోదయం అవుతుంది. గోమఠుడు గృహ సామాగ్రితో ఇంటికి పోతూ కట్టుగుడ్డలతో కూర్చొని విచారిస్తున్న వర్తకుల్ని చూసి అనుమానించి వారికి దగ్గరగా పోయి, మీరెవరు, ఎందుకు చింతిస్తున్నారు అంటూ అడిగాడు. వాళ్ళల్లో ఒకడు జరిగిన కథంతా చెప్పి రత్నాల పేటికలు పోయాయి అంటూ ఏడవసాగాడు. అప్పుడు గోమఠుడు, గోణికాపుత్రుడు చెప్పిన ఉపాయం సఫలమయ్యిందని సంతోషిస్తూ, వర్తకులారా, మీ ప్రాణాలు దక్కాయని సంతోషించక మూటలు పోయాయని విచారిస్తారేం? మీ భార్యల మెడతాళ్ళు గట్టివి, అందుచేతనే బతికి బయటపడ్డారు. అది బ్రహ్మరాక్షసి, పగలు అందంగా కనపడుతుంది. శృంగార చేష్టలతో లోపలికి పిలిచి రాత్రి కాగానే వారిని చంపేస్తూ ఉంటుంది. దాని బారి నుంచి మీరు ఎలా తప్పించుకొచ్చారో ఆశ్చర్యమే. రత్నాలకు ఆశపడి అటు వెళ్ళారు సుమా, అది అక్కడే ఉండి మీ మీద పడి చంపుతుంది అన్నాడు వారిని మరింత భయపెడుతూ. అది విని వారు, బాబు మీ పుణ్యమా అని మంచి మాట విన్నాం. మా వాడొకడు సొమ్ముకి ఆశపడి అక్కడికి 10 మందిని వెంటబెట్టుకొని పోదాం అంటున్నాడు. బతికుంటే సొమ్ము ఎలాగైనా సంపాదించుకోవచ్చు,
అని అతనికి నమస్కరించి మరో తోవన వాళ్ళ దేశం వెళ్ళిపోయారు. గోమఠుడు వేగంగా ఇంటికి పోయి భార్యను పిలిచాడు. ఆమె తలుపు తీసింది. అతను ఆమె మొహం చూసి కళ్ళెర్రగా ఉన్నాయేం, రాత్రి నిద్ర పట్టలేదా అని అడిగాడు. మనోహర, మీ వియోగం వల్ల నేను రాత్రి పడిన పాట్లు ఏమని చెప్పమంటారు? భయమో విరహతాపమో కానీ కళ్ళు మూతలు పడ్డాయి కాదు అంటూ ఏవేవో మాయమాటలు చెప్పసాగింది. అవును, నేను అదే అనుకుంటున్నాను. ఇంకెప్పుడు నిన్ను వదిలిపోను. వెళ్ళినా రాత్రికి వచ్చేస్తాను అన్నాడు అతను. ఆమె వంట చేస్తుంటే ఇళ్లంతా వెదికి వర్తకుల మూటలు దాచిన చోటు తెలుసుకున్నాడు. రాత్రి భోజనం తర్వాత మామూలు కార్యక్రమాలన్నీ అయినా ఆమె చక్కగా తయారై వచ్చాక అతను ఆమె గుండెల మీద తలపెట్టి, తరువాత వర్తకులు నలుగురా సాయంకాలము ఈ దారిని పోతున్నారా? మేడగోడ ఎక్కి వారిని రమ్మని పిలిచిందా? వాళ్ళు వచ్చి చావడి గదిలో కూర్చున్నారా? తృప్తిగా భోజనం పెట్టిందా? తరువాత ఒకడిని ముందుగా పడక గదిలోకి తీసుకుపోయి మంచం మీద కూర్చోపెట్టిందా? మొదట వికార వేషం వేసుకొచ్చి స్నానం చేయడానికి పెరట్లోకి పోయిందా? ఆమె వచ్చేసరికి వాళ్ళ మూటలు వదిలి పారిపోతున్నారా? ఆమె వారి వెనక కొంత దూరం పోయి రమ్మని పిలిచినా రాలేదా? పాపం. తరువాత వాళ్ళ కోసం విచారిస్తూ రాత్రంతా నిద్రపోలేదా? మరి వాళ్ళ మూటలు ఏం చేసింది? చిన్న గది అటక మీద దాచిందా? సరే అంటూ ఆమె హృదయం తనకి అంతా చెప్తుంటే విన్నట్లు నటించాడు. ఆ జార అది చూస్తూ వెలవెలబోయింది. రండా, నేను లేనప్పుడు నువ్వు చేసిన విధవ పనులన్నీ నీ హృదయం నాకు చెప్పింది. విన్నావు కదా, నిజం చెప్పు అని గోమఠుడు గద్దించేసరికి ఆమె రామరామ నేనేమీ ఎరుగను అని బొంకింది. అప్పుడు అతను నిజం చెబుతావా లేదా అని పలుపుతో ఆమె వీపు మీద బాధేసరికి రక్షించండి రక్షించండి అంటూ ఏడ్చి యథార్థం చెప్పేసింది. ఇంకెప్పుడూ చేయనంటూ పాదాల మీద పడింది. అది మొదలు తప్పుగా మన్నించి అతను ఆమెతో మునపటిలాగే క్రీడించసాగాడు. 4 రోజులు పోయాక అతను ఊరు వెళ్తున్నాని ఆమెకు చెప్పి ఇంట్లోనే దాక్కున్నాడు. ఆమె పెందరాలే భోజనం చేసి పడగ గదిలో మంచం మీద కూర్చుని రవిక విప్పి గుండెల మీద గుద్దుకుంటూ, పాడు హృదయమా, నా రహస్యాలన్నీ చెప్పేస్తావా? నీకు నాకంటే ఆయనే దగ్గర చుట్టమా? ఇంకోసారి చెప్పామంటే నిన్ను చీల్చేస్తాను. నా సంగతి తెలియదు నీకు అంటూ 10 గుద్దులు గుద్దింది. అవి తనకే నొప్పెట్టింది. ఇక హృదయానికి బుద్ధొస్తుందని రవిక తొడుక్కొని ఇంటి పనులలో చొరబడింది. గోమఠుడు ఊరి నుండి వచ్చినట్లు సాయంకాలం ఇంటికి వచ్చాడు. భార్య పెందరాలే వంట చేసి పెట్టింది. ఆ సమయం చూసుకొని అతను ఆమె గుండెల మీద తలపెట్టి, ఏడుస్తావేం? ఊరుకో. ఏమిటి, నిన్ను గట్టిగా గుద్దిందా? తన రహస్యం నాతో చెప్పినందుక? ఏమంది? నాకంటే నీకు ఆయన దగ్గర చుట్టమా అందా? చీల్చి పారేస్తానందా? నేను మందలిస్తాలే, ఊరుకో, ఇంక నీకు భయం లేదు అంటుంటే, ఇక దీని ముందర నా రహస్యాలు నిలవవు. నేను ఏం చేసినా ఇది చెప్పడం మానదు అని నిశ్చయించుకొని తనని దండించబోతున్న భర్త పాదాల మీద పడి, ఇంకెప్పుడు చెయ్యను, చేస్తే నా హృదయమే చెప్పేస్తుంది కదా, ఈసారి పరీక్షించి చూడండి, మీరేం శిక్ష విధించినా భరిస్తాను అంటూ ప్రమాణం చేసింది. అతను తల పంకిస్తూ, నీ బొంకులు నా దగ్గర పనికిరావు, ఇకపై ఏ పాటి తప్పు చేసినావని నీ హృదయం చెప్పినా గట్టిగా శిక్షిస్తాను అని మందలించాడు గోమఠుడు. అది మొదలు జార తన హృదయానికి జడిసి అణుకువగా మసలసాగింది. భార్యకు బుద్ధి కుదిరిందని నమ్మకం కలిగిన కొన్నాళ్లకు అతను ఆమెను పుట్టింటికి తీసుకువెళ్ళాడు. సోమవర్మ భార్య వారిని చాలా ఆదరించారు. తల్లి స్నేహితులు ఆమెను, నీ భర్త నిన్ను ఇష్టంగా చూసుకుంటున్నాడా? కాపరం అనుకూలంగా ఉందా? విశేషాలేమిటి అని అడగ్గా, ఇది ఉంది, మాటాడకండి, వారితో చెప్పగలదు అని గుండెను చూపిస్తూ సంజ్ఞ చేసింది. వాళ్ళకేమీ అర్థం కాలేదు. తల్లి ఒంటరిగా తర్కించి అడగడంతో, నేనేం చేసినా నా హృదయం ఆయనకి చెప్పేస్తుంది, నన్నేమీ అడక్కండి, నా కాపరం బాగా ఉంది అని చెప్పింది జార. ఆవిడ ఆ మాటలు భర్తకు చెప్పగా అల్లుడు చేసిన నియమంతో కూతురు బుద్ధిగా ప్రవర్తిస్తుందని గ్రహించి అతన్ని మెచ్చుకొని వాళ్ళని తమ ఇంట్లో ఉంచుకొని కాపాడసాగారు. జార భర్త బోధించిన ప్రకారం కులటలతో, యోగినులతో, భిక్షకులతో, నటులతో, విటులతో, మూలికాయోధులతో మాట్లాడేది కాదు. కొన్నాళ్ళకు అక్కడ ఉన్నాక భార్య గుణం పూర్తిగా చక్కబడిందని నిశ్చయించి తనకి ఉపకారం చేసిన గోణికాపుత్రుని చూడడానికని ధారానగరానికి
ప్రయాణం అయ్యాడు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.